అందుకు చేత రెండో అధ్యాయంలో ప్రవేశిందాం. ఈ రెండో అధ్యాయంలో కూడా 9వ శ్లోకం దాకా ఇంచుమించుగా అర్జునుడు స్టోరీ ఏముంటుంది అది కూడా ఒకసారి చూసుకుందాం. ఈ అధ్యాయం పేరు సంఖ్యము సంజయ ఉపాస తతం తం తథా కృపయా విష్ట అశ్రుపూర్ణ పులేక్షణం విషీదంతమిదం వాక్యం వాసమరుశోదన. చెప్పిన ప్రకారము దయచేత ఆవేశం పొందినవాడను, విషాదం పొందుతున్నవాడను, కన్నీటిచి నిండి చెదిరిన చూపు గలవాడున్నావు మరి అర్జునుడు పూర్తి శ్రీకృష్ణుడు ఈ ప్రకారం చెప్పాను. శ్రీ భగవాను వాసం కుతస్త్వా కష్మలమిదం విషమేకముపర్జితం అనార్య దృష్టమస్వత్య అకీర్తికరమర్చున. ఈ శ్లోకాన్ని వివరణ చూస్తాం. శ్రీ భగవాను వాసి శ్రీకృష్ణుడు చెప్పాడు, అర్జున కుతః ఇందువలన విషమే సంకటమునందు అనార్య ఆరులు కాని వారిచే దుష్టం జీవింపదగినదియు అస్వర్గం స్వర్గము కలుగుచేసినదియు ఇదం ఈ కశ్మీరం మలినము స్వ నిన్ను సముపస్థితం పొందినది. ఈ విషయమునకు అనారులు చేసి జీవింపదగినటువంటిది, స్వర్గం కలిగింపునట్టిది, అకీర్తికరమైనది ఈ మాలిన్యము నేను పొందాను. అర్జునుడు తెలిసిన మాటలన్నీ మాలిన్యములని దీన్ని బట్టి మనకు అర్థమవుతున్నది. ఇప్పుడుదాకా చెప్పినటువంటి మాటలన్నీ కూడా గీత 1వ అధ్యాయం 32వ శ్లోకం మొదలు 47వ శ్లోకం వరకు అర్జునుడు చెప్పిన మాటలన్నీ కూడా అవగాహన లేని మాటలుగాను ఆర్యుడు చూడండి ఆర్య ఆర్యుడితో మాట్లాడు ఆర్యుడు అనార్యుడు. అనార్యుడు అంటే నువ్వు మాట్లాడిన మాటలు ఆర్యులు భాష కాదు. ఆర్య విన్నది పదం ఆర్య, దాన్నే కాలక్రమం అయ్యా అది అన్నాం కదండి. అయ్యా అంటే గొప్పవాడిగా. ఆర్య ఆర్య అంటే సుష్టు అర్జతే అస్మిన్ ఇది స్వర్గ అర్థ అర్జనే సుష్టు లెస్సగా అస్మిన్ దీని ఎందు అర్జతే స్వర్గం అనుభవింపబడుతుంది. ఇది కనుక స్వర్గ దీని ఎందు లక్ష్యగా స్వర్గం అనుభవింపబడుతుంది స్వర్గం. కైవల్యమే స్వర్గ స్వర్గం. అవిద్య వలన దుఃఖమే లభించింది. భ్రాంత జీవుడకు అర్జునుని అవివేకపు పలుకులను ఈశ్వర స్వరూపీయుడు కృష్ణుడు ఒప్పుకోలేదు. కళతి స్వను కరోది ప్రజ్ఞానమిది కష్మల కషగతిక చేతనయో ప్రజ్ఞానం ప్రజ్ఞానమును కసితి తను కరోతి కృషింప చేయింది. ఇది కష్మలం మోహం. ఆవరణ శక్తిచే ఆవరింపబడి యథార్థ జ్ఞానము లేక మోహముతో అర్జున నీవు మాట్లాడినవు. ఆరాత్తు పాప కర్మభ్యో యాది కార్య పాప కర్మభ్య పాపకర్మల నుండి అలా దూరముగా యాది పోవాడు ఇది కొంత ఆయుడు. పాపకర్మల నుండి దూరముగా తప్పుకున్న వాడిని ఆర్యుడు అంటారు. ఆర్యుడు మాట్లాడే భాష మాట్లాడేము, కానీ ఆర్యుడికి సంబంధించిన అనార్యుడు మాటలు మాట్లాడు. ఆర్యుడు ఇలా మాట్లాడు. ఆర్యుడు అంటే పాపకర్మ నుండి దూరముగా పోవాడు ఇది కనుక అరణ్య అభిగమ్యత ఇత్యార్య. అరణ్య అభిగమ్య పూర్తుడైనందున అందరి చేతను సేవింపదగిన వాడు పాపాత్ములు పలుకోవలసిన పలుకులను జీవాలకు చెప్పినాడు. స్వర్గము కరకమైనది నరకారకము, నరకములకు పోవు దారిని కూడా చేశాడు పట్టినాడు. అపకీర్తిని కలిగించే కార్యము మనలకు పోయినాడు. చూడండి, యుద్ధం మానలిస్తే ఏమన్నటువంటి నరకానికి అరకమైనటువంటి దారి, జయిస్తే స్వర్గానికి విధికెళ్ళే దారి. ఆర్యుల బాట, ఆర్యుల మార్గం. అర్జునుడు మాట్లాడిన బాట అనార్యుల బాట. ఆ కృష్ణుడు చెప్పే బాట ఆర్యుల బాట, ఆర్యుల భాష, ఆర్యుల నడక. సరే, జన్మపార్థ నైతత్వయుపపద్యతే శుద్ధం హృదయం ఎక్కువోత్తిష్ట ఫలంతప. అర్జున, క్లైభ్యం తిష్టదనము లేకుండుటను మహాత్మగమ పొందటం వైది ఎందు ఏత ఇది నా ఉపపద్యతే పొందదగినది కాదు. పరంతప
శత్రువును తప్పింపజేయవాడ కృత్వం నీచమైన ఉదయ దౌర్బల్యం మనో దుర్బలత్వం ఎక్కువ విడిచి గుర్తించలేదు. ఇప్పుడు ఈ శ్లోకము మూడో శ్లోకం అంటే 2వ అధ్యాయం. ఈ శ్లోకాన్ని అందరూ కూడా ప్రాముఖ్యంగా తీసుకున్నారండి. భగవద్గీతను వ్యాఖ్యానం చేసినటువంటి వాళ్ళందరూ. శ్లోకం సారాంశం ఏమిటంటే ఉదయ దౌర్బల్యం అంటే ఏమిటంటే అండి, అంతర్ముఖ వృత్తితో సాధన చేసేటటువంటి వ్యక్తి నా వల్ల ఎలా అవుతుంది అని అనుకోవద్దు. నేను సాధించగలనా అన్నాడు అనుకోండి, అందరూ బాగానే వేస్తున్నారు కానీ ఏది ఏదో ఒకసారి వచ్చిన 2 సార్లు వచ్చి నాకు ఏమో అర్థం అవుతుందండి అన్నాడు అనుకోండి, ఏమున్నట్టండి భయం ఉన్నట్టు అనమాట. ఎందుకంటే నేను పొందుతానా లేదా అన్న మాట రాకూడదండి. ప్రవేశించడమే ముందుకు వెళ్ళిపోతే చెప్తున్నాడండి. ఎందుకంటే నీవు సిద్ధి అసిద్ధ్య శ్రమపోతు నీకు సిద్ధించిందా సిద్ధించలేదా అనేది నీ మీద పెట్టుకోకూడదు. నువ్వు చేయవలసింది ఏంటి? నువ్వు నిరంతరం ఇది సత్యము, ఇది ధర్మ మార్గం, ఇది బాట, ఆర్య మతం, ఆర్య సమాజం స్థాపించినటువంటి బాట ఏంటంటే అది జీవుడు దేవుడు అవ్వాలి. జీవుడు దేవుడు అవ్వడానికి ఏ మార్గాన్ని చూపించారో ఆ మార్గం ఒకప్పుడు కఠినంగా ఉండొచ్చు. ఎందుకంటే మనకు నచ్చకపోవచ్చండి. ఎందుకనండి నచ్చకపోవడానికి కారణం ఏంటంటే గుణాలనే ఇక్కడ ఎత్తి చూపెడతారు. ఎక్కడ ఇంకొక బుద్ధిని ఎక్కడికైనా వెళ్ళాలనుకోండి, గుణాలతో పనిలేదండి, ఎవరి కథో చెప్తారు. ఆ కథ రంజింపజేసి చక్కగా ఇన్నోదంగా తప్పడం ఉంటుంటారు. ఇక్కడ ఏంటండి మన కథ, మనలో ఉండే గుణాలు ఎత్తి చూపెడుతుంటారు. అప్పుడప్పుడు సీక్రెట్ గా ఇదిగో నీ గుణం ఇదిగో ఇది ఇలాగా పెరుగుతుంది, జాగ్రత్తగా కాసుకో. ఈ గుణాన్ని కనుక నువ్వు వంక తీసుకోకపోతే, ఈ గుణాన్ని కనుక నువ్వు వశపరుచుకోకపోతే ఈ గుణమే నేను మళ్ళీ జన్మ తీసుకొచ్చి. ఎందుకంటే ఎప్పుడు పూర్తి చేయాలి? జన్మ అయ్యే లోపల మన గుణాలన్నింటినీ వదిలేసుకోవాలంటే మనం అసలు గుణాలు వదలబెట్టి వదిలేమంటుంటే ఏం వదలాలండి? నేను అనేది నాది అనేది కంప్లీట్ గా వదిలేయాలండి. మన హిందూ మతంలో ఒక ఆచారాన్ని మనం చాలా సార్లు చెప్పుకున్నాం అండి, మళ్ళీ ఇంకొకసారి చెప్పుకున్నామండి. స్త్రీ పురుషుల వివాహ వ్యవస్థ ఎలా ప్రవేశపెట్టే చూడండి. ఏది ప్రపంచ దేశాలు ఎన్ని ఉన్నాయండి? ఏ దేశంలోనే లేని వ్యవస్థ, వివాహ వ్యవస్థ మన దేశంలో ఉంది. దానికి సూట్లు కొడుతున్నారు కొంతమంది. ఇంకా చెప్పాలంటే ప్రశ్న పట్టించారండి వివాహ వ్యవస్థ. ఒక్కసారి పరిశీలించండి వివాహ వ్యవస్థ. వివాహంలో భార్య భర్త ఎక్కడో ఒక పురుషుని తీసుకొచ్చి ఎక్కడో ఉన్నటువంటి ఒక స్త్రీని తీసుకొచ్చి ఇద్దరికి వివాహం చేశారండి. వివాహం చేసిన తర్వాత భార్య తల్లిదండ్రులు, కులము, గోత్రము, ఒక వంశం ఉందండి. ఆవిడకి ఒక ఇంటి పేరు అయింది. ఈయనకు కులము, గోత్రము, ఒక వంశం, ఇవన్నీ ఈయనకి ఉన్నాయి కదండి. ఇప్పుడు వీళ్ళిద్దరిని వివాహం చేసిన తర్వాత ఇందులో ఒకరికి వాళ్ళ వంశము, వాళ్ళ కులము, వాళ్ళ గోత్రము పోతున్నాయండి. ఎవరైపోతాయంటారు? అలాగే వెళ్ళిపోతున్నాయి. అలాగే చెప్పండి. అలాగే ఎందుకు ఒప్పుకుంటుంది ఆవిడ? అలా ఒప్పుకోకూడదు కదా. ఎందుకంటే ఈడికి ఎంత గొప్పడో ఆవిడ అంతే గొప్పది కదా. ఆవిడికి కులం ఉంది, ఆవిడికి గోత్రం ఉంది, ఆవిడికి వంశం ఉంది, ఆవిడికి పేరు ప్రఖ్యాతులు ఉంది. ఈయనకి కులం ఉంది, ఈయనకి గోత్రం ఉంది. ఆవిడ కులము, గోత్రము, వంశము మొత్తం టోటల్ గా శుభ్రంగా గంగలో కలిపేసి కృష్ణార్పణం అని చెప్పేసి ఈ కులంలోకి వచ్చేయండి. ఇప్పుడు ఏం చెప్పాలి? ఈయన కులమే ఆవిడ కులం, ఈయన గోత్రమే ఆవిడ గోత్రం, ఈయన వంశమే. ఏంటండి ఏమన్నాయండి? ఎలా పెట్టారేంటండి? తప్ప కాదా? అలా చెప్పండి. ఎందుకు అలా పెట్టారు? అలా తప్పుడు పని ఎందుకు? తప్పేనది రైటా? ఇప్పుడు తప్పు అని కూడా తయారయ్యారు అనుకోండి. కానీ దాని వెనకాల ఎంత సౌఖ్యంలో చాలా చూడండి. నాకు అప్పుడు ఒక పిల్లవాడు పుట్టాడండి. ఆ పిల్లవాడు ఇప్పుడు ఎవరి కులం? నా కులం ఆవిడ అనుకోండి, నా కులం అని ఈయన అన్నాడు అనుకోండి. ఎవరి కులానికి ఎందుకు చెందినడు? ఇందులో ఒకడు త్యాగం చేయాలండి. ఎవరు త్యాగం చేశారు? ఇక్కడ స్త్రీ త్యాగం చేసింది. తన కులాన్ని, గోత్రాన్ని, వంశాన్ని అన్ని కూడా త్యాగం చేసేసి ఇక భర్త కులమే తన కులం, భర్త గోత్రమే తన గోత్రం, భర్త వంశమే తన వంశం ఉందండి.
అప్పుడు ఆ రకంగా పుట్టిన సంతానం అంతా ఎవరి కోసం వస్తుందప్పుడు ఆ భర్త యొక్క గోత్రం వస్తుంది. అట్టి మాదిరిగా ఇప్పుడు భార్య భర్త వివాహ వ్యవస్థ, భార్య అని స్త్రీ జీవుడుగాను భర్తని ఈశ్వరుడుగాను పోల్చి ఆ మంత్రాలు రాశారండి. భార్యాభర్తల కళ్యాణంలో చెప్పేటటువంటి మంత్రాలు ఉన్నాయి చూసారండి. ఆ స్త్రీ పురుషుల వివాహ వ్యవస్థ దేవుడితోటి తయారు చేసేటువంటి జీవుణ్ణి దేవుళ్ళలో కలిపేటటువంటి విధానం అది అక్కడ వ్యవస్థలో తయారు చేశారు. ఎలాగైతే స్త్రీ పురుషుల్లో ఐక్యమైపోయినప్పుడు తన కులగోత్రాలు కోల్పోతుందో అట్టి మాదిరిగా జీవుడు దేవుళ్ళలో కలిపితే ఏం పోవాలండి? ఇంకా నా కులం అన్నాడు అనుకోండి, అతను ఇంకా ఈశ్వరుడి వ్యక్తిత్వాన్ని అంగీకరించడం లేనట్టు లెక్క. ఎలాగా ఎలాగా ఇంకా నేను గొప్ప అన్నాడు అనుకోండి, ఏ ఒకనొక అంటే మామూలు సమాజాన్ని మనం చెప్పుకోకూడదండి. గురోపదేశం పొంది ఈ తత్వజ్ఞానంలోకి వచ్చి జీవుణ్ణి దేవుళ్ళలో గలపడానికి చేసేటటువంటి ప్రయత్నంలో ఇది మోక్ష మార్గం. జీవుని దేవుళ్ళు కలిపితే కలిసిపోయి జీవుడు ఏదో అయిపోతాడు అనుకుంటున్నారు. అనండి పురుషుడికి అప్పు చెప్పేసి అనుకోండి, ఆవిడ ఏదో అయిపోయిందా, లైవ్ అయిపోయిందా ఉంది కదా. ఎలా ఉందండి ఒకసారి అక్కడ చూడండి, ఎలా ఉంది? ఆవిడకి ఏ సంబంధం లేదండి. ఆర్థిక లావాదేవీలు అన్ని ఎవరి మీద ఉన్నాయండి? అట్లా నేను ఒడ్డు పెడతానంటుంది. ఆవిడకి ఏ సంబంధం లేదు కదండి. సంపాదించాల్సినటువంటి పని ఆవిడకి లేదండి. అలా తయారు చేయాలి. మొత్తం అంతా ఆ బాధ్యత అంతా ఎవరిదండి? తెచ్చిపెట్టే బాధ్యత అంతా పురుషుడే. ఏ రకంగా వీళ్ళంతా ఏంటంటే కేవలం సంరక్షకురాలు అంతే, కుటుంబానికి సంరక్షకురాలు. ఆవిడ సహకారంగా ఉండి కుటుంబాన్ని ఉత్తి కొడుతుంది అంతే. కానీ చేయవలసిన పని అంతా ఇతనే చెయ్యాలి. ఈ రకంగా జీవుడు దేవుళ్ళు కలపాలి. జీవుల్లో కలిపేయాలనుకోండి, అప్పుడు ఏమనాలి? ఈ శరీరం ఎవరిది? నాది కదండి, ఆయిందే. ఎలాగా ఈ శరీరానికి సంబంధించింది ఇంకా ఏదైనా ఉందనుకోండి, అదే ఆయిందేనండి. ఎవరుతారు? ఆయన ఎవరు? దేవుడు. నీదేది లేదా? ఒకవేళ ఏదైనా మంచి కొన్ని ఏ పెట్టుకుని నాయండి అన్నాం అనుకోండి, ఈ డబ్బు నేనే కష్టపడి సంపాదించానండి, ఏ నేనే కొన్నానండి, ఇల్లు నేనే కట్టానండి, ఈ పిల్లల పెళ్ళిళ్ళు నేనే చేయనండి, ఈ పేరు నేనే సంపాదించుకున్నానండి అన్నాడు అనుకోండి, ఈ ఎట్టి పరిస్థితుల్లో దేవుడు కలుపుకోడు. అక్కడ పడడం. ఇక్కడ ఏ స్త్రీ అయినా సరే పురుషుడితో పోటీ పడి నా కులం నాదే, నా గోత్రం నాదే, నా వంశం నాదే అన్నారనుకోండి, వాళ్ళిద్దరి మధ్యలో శక్తి ఉంటుంది. అది బాగా అంకితమై తాత్కాలికంగా ఆవేశంతో ఒకవేళ ప్రేమించినా ఆ తర్వాత రాను 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 విభజన చేసి చూపించింది అనుకోండి స్త్రీ, ఆ స్త్రీ మీద పురుషుడికి ప్రేమ ఉండదు. ఎందుకని? ఎప్పుడు ఉంటుందా ఆవిడ మీద ప్రేమ? పూర్ణంగా భర్త వైపుకి తిరిగిపోవాలి. పూర్ణంగా తిరగకుండా నాది నేను కూడా గొప్పే అని నా వ్యక్తిత్వాన్ని నేను నిలబెట్టుకుంటాను, నేను ఎందుకు ఓడిపోతాను, నేను ఎందుకు గొప్పపోతాను అన్నది ఏంటంటే అటువంటి స్త్రీ మీద ఆ పురుషుడికి ఉంటుంది ప్రేమ ఉంటుంది. సమస్యము భర్తతో ప్రమేకమైపోవాలి. అట్టి మాదిరిని జీవుడు దేవుడితోటి ప్రమేకమైపోవాలి. అవ్వలేదనుకోండి, అవ్వకపోతే అద్వేదాకా వెయిటింగ్ లోనే పెడతారు, మార్చుకునేదాకా. ఇక్కడ స్త్రీ పురుషులు ఏమైందంటే ఆ జన్మ పోతే మళ్ళీ జన్మలో భార్యభర్తలు వస్తారో అని చెప్పలేం. కానీ జీవుడు దేవుడు ఉన్నాడు కదండి, ఎన్ని జన్మలైనా తెలియదు ఎలాగో. ఎందుకంటే ఈ శరీరంతో పోయిన తర్వాత జీవుడు పోడండి, మళ్ళీ చేసే కర్మ ప్రకారంగా మళ్ళీ వస్తానే ఉంటాడు, ఆయన మళ్ళీ పంపుతానే ఉంటాడు. అది ఎప్పుడు దాకా పంపుతాడండి? ఏమి లేదు, ఎప్పుడు ఎప్పుడు మారుతాడు అప్పుడు దాకా. ఇందుకే మనం అనుకుంటున్నామండి, నేను ఏదో లైవ్ అయిపోయి ఏదో తెలియకుండా పోతానేమో అనుకుంటున్నామండి. తెలియకుండా పోవటం కాదు, మారిపోవడమే సారాంశం. ఏంటి మారడం? ఈ విషయం అంతా ఒకసారి పరిశీలించి చూడండి. ఎవరు సృష్టించారు దీన్ని? దేవుడు సృష్టించాడండి. ఆకాశము, వాయువు, అగ్ని, జలము, భూమి అన్ని ఎవరు సృష్టి? ఈ పంచభూతాలతో ఏర్పడినటువంటి మన పంచభూతం కూడా అయితే ఇది ఏమంటున్నాం మనం? నేను అంటున్నాం. దీనికి సంబంధించిన దాన్ని అంతా పట్టుకుని నాది అంటున్నాం. నిజానికి నేను అన్నది నేను కాదు, ఆయనే. నాది అన్నది నాది కాదు,
అయితే అని మీరు ఎంతవరకు అనరో అంతవరకు మళ్ళీ మనం వర్కుంటామండి. మీరు శాఖంలో నిమగ్నం అయిపోయి గంటల తరబడి సమాధిలో ఉంటూ వచ్చినా సరే మళ్ళీ జన్మకు రావాలి. అదేంటంటే మీరు ఇలా సాధనలో వెళ్తే చాలా ధన్యం అయిపోతాం అంటున్నారు కదండి. సాధనలో వెళ్తే ఈ చర్చను తెలిసి వదులుతారని ఇక్కడ మెరుపులో మనకు తెలుస్తూ లేదండి. ఇప్పుడు మనకి 3 అవస్థలు ఉందా చెప్పుకున్నాం ప్రారంభంలోనే. 3 అవస్థలు ఇందులో ఏ అవస్థ సత్యం అండి? జాగ్రత్త, స్వప్నము, 3 అవస్థలు ఉన్నాయి కదండి. ఇందులో ఏ అవస్థ సత్యం? ఏదో ఒక అవస్థ సత్యం చెప్పండి. ఇప్పుడు మెరుపు ఉన్నదా? మెరుపులో మనకు శరీరం ఉందా? ఈ మెరుపు అవస్థ సత్యమేనా? ఇది సత్యం అంటే అర్థమేంటి? ఎప్పుడు ఉండాలి ఇది ఉండదు. ఏమవుతుంది? పోతుంది. ఇంకొక అవస్థ. ఇప్పుడు మనకి స్వప్నాన్ని మనం ఏమంటున్నాం అంటే సత్యం కాదని కొట్టి పెడతాం. ఎప్పుడు కూడా దాన్ని దృష్టిలోనే పెట్టుకోలేదు మనం. దేన్ని? స్వప్నాన్ని, సుషుప్తిని. ఆ అవస్థలు ఎందుకు పెట్టుకోవడం లేదండి? అలాగే చెప్తే లేవా? అది ఎప్పుడు మనకి కనపడలేదా? మనం ఎప్పుడు అందులో ప్రవేశించలేదా? వాటిని మనం ఎప్పుడు అనుభవించలేదా? చూడలేదా? అయితే సరే వాటిని మనం ప్రతిరోజు ప్రతి వ్యక్తి కూడా నిద్రను చూస్తున్నాడు, స్వప్నాన్ని చూస్తున్నాడు. కానీ మెరుపులోకి రాగానే అవన్నీ ముక్తి అన్నట్టు, మెరుపు మాత్రమే సత్యం అన్నట్టు చూస్తాడు. మనిషి ఒక 3 అవస్థలు అనిపించేటప్పుడు 3 అవస్థలు సమానమైన నిష్పత్తిలో పరిణామం చెందుతున్నప్పుడు 3 సమానంగా చూడకుండా ఒక అవస్థనే ప్రమాణంగా సత్యం అన్నట్టుగా చూడనుకోండి, ఏం జ్ఞానం లేనట్టు యథార్థ జ్ఞానం లేదు, భ్రాంతి జ్ఞానంలో ఉన్నాడు. స్వప్నం ఎలాంటిది, సుషుప్తి కూడా అలాంటి. సుషుప్తి ఎలాంటిదో స్వప్నం అలాంటిది. ఎందుకంటే 3 సమానమైనటువంటి అవస్థ. ఒక అవస్థ ఉందనుకోండి, ఆ అవస్థలో కొంతసేపు ఉన్నామనుకోండి, అది పోయి ఇంకొక అవస్థ, అది పోయి ఇంకొక అవస్థ, మళ్ళీ అక్కడికి ఇంకొక అవస్థ. ఇలాగ 3 అవస్థలో తిరుగుతున్నాం మనం. ఎప్పుడు దాకా? నిరంతరం. ఈ అవస్థలు ఏంటండి? అవస్థలకు సంబంధించినటువంటి ద్రవ్యం లేక దృశ్యం లేక పదార్థం ప్రకృతి. ఆ పదార్థంలో, ఆ ప్రకృతిలో, ఆ దృశ్యంలో తిరిగేటటువంటి నేను సత్యం. ఇక్కడ మనం దేన్ని వదిలేదు? మనం ఆ దేనిని వదిలేదు. దేన్ని నేనంటున్నాం? పదార్థాన్ని నేనంటున్నాం. ఇదే భ్రాంతి. అంటే పదార్థాన్ని పట్టుకుని నేను వదిలేస్తే ఏమంటే అజ్ఞానం ఉన్నట్టు. ఏంటంటే ద్రవ్యం మాత్ర గమపాద నైతత్వ ఇవ్వబడింది. ఇది ఆర్యమతం కాదు. ఇది ఆర్యం నడిచేటటువంటి బాట కాదు. అంటే నువ్వు దారి తప్పావు. దారి తప్పి దేని గురించి చెప్తున్నావు? ఒక అవస్థకి సంబంధించినటువంటి, ఒక వ్యవహారానికి సంబంధించినటువంటి దాని గురించి చెప్తున్నావు. కానీ ఒక అవస్థ లేదు నీకు. ఒక శరీరమే లేదు. ఒక శరీరం ఉంది, ఇంకా చొట్టు శరీరం ఉంది, ఇంకా గాలి శరీరం ఉంది. అటువంటిప్పుడు ఆ శరీరాలను, ఆ అవస్థలని వదిలేసి ఈ శరీరం గురించే మాట్లాడుతున్నావు అంటే ఒక అవస్థ గురించే, ఒక శరీరం గురించే మాట్లాడుతున్నావు అంటే నీకు పూర్ణంగా తెల్లలేదు. పూర్ణంగా అంటే నీ గురించి తెల్లలేదు. మాట్లాడితే 3 అవస్థల గురించి మాట్లాడు, 3 శరీరాల గురించి మాట్లాడు. కానీ ఒకదాని గురించే మాట్లాడితే మాత్రం ఇది ఆర్యులు భాష కాదు, ఆరులు నడిచేటటువంటి భాష కాదు. అంటే వైద్యం మాత్రం గమపాద నైతత్వ ఇవ్వబడిందే కొంచెం హృదయ దౌర్బల్యం. అంటే హృదయం పటిష్టం కాలేదు. ఈ హృదయం దౌర్బల్యంలో ఉంది, చంచలంలో ఉంది. నీకు యథార్థం గోచరించడం లేదు. వ్యవహారానికి ప్రాముఖ్యత ఇస్తున్నాం, ఒక అవస్థకి సంబంధించిన వస్తువుకి ప్రాముఖ్యత ఇస్తున్నావే కానీ దేవుడికి ప్రాముఖ్యత లేదు. దేవుడిలో లేదమయ్యేటటువంటి స్వస్వరూపానికి నువ్వు ప్రాముఖ్యత ఇవ్వడం లేదు. కానీ వదిలిపెట్టేదాన్ని, తగిలించుకునేదానికి ప్రాముఖ్యత ఇస్తున్నావు కనుక కొంచెం హృదయం ఎక్కువ ఇష్టపడతారు. ఎక్క అంటే అది వదిలిపెట్టు. ఏది వదలాలండి? యథార్థకు సంబంధించినటువంటి దాన్ని వదలాలి. అర్జున భాష కథం భీష్మహం కంచే ద్రోణంచ మధుసూదన ఇషిభిః ప్రతియోచ్యామి పరిశోధన.